ఆగస్టులో సౌత్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సౌత్‌లో భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. మరికొన్ని సినిమాలు వాయిదా వేసుకోవడానికి కూడా రెడీ అవుతున్నాయి. మరి ఓవరాల్‌గా ఆగస్టులో రిలీజ్ అవుతున్న హిందీ సినిమాలెన్ని? ఆగస్టు ఫస్ట్ వీక్లో బాలీవుడ్లో పెద్ద సినిమాలేం రిలీజ్ అవ్వటం లేదు. పంకజ్ త్రిపాఠి ఓ మై డాగ్ మూవీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది. అయితే సెకండ్ వీక్ మాత్రం భారీ క్లాష్ జరగబోతోంది. సన్నీ డియోల్, ప్రీతి జింటా కాంబినేషన్లో స్వాతంత్ర్యం టైంలో జరిగిన దేశ విభజన బ్యాక్ డ్రాప్లో బట్వారా 1947 తెరకెక్కుతోంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్లో ఈ పీరియాడిక్ పేట్రియాటిక్ యాక్షన్ డ్రామా భారీ బడ్జెట్తో రాబోతోంది. ఆగస్టు 14న భారీ పేట్రియాటిక్ మూవీ బట్వారా రిలీజ్ అవుతున్న ఆ సీజన్కి ఆవారా పన్ 2 కూడా రిలీజ్ డేట్ ఇచ్చింది. ఇమ్రాన్ హష్మీ కెరీర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ ఆవారా పన్ మూవీ టాప్ లిస్ట్ లో ఉంది. లాంగ్ గ్యాప్ తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ గా ఆవారా పన్ 2 రాబోతోంది. మరి బట్వారాతో ఆవారా పన్ ఏ రేంజ్ లో నిలుస్తుందో అని వెయిట్ చేస్తున్నారంతా. నిజానికి ఆగస్టులోనే వివాన్ కూడా రిలీజ్ డేట్ ఇచ్చినా పెద్ద సినిమాలు ఉండడంతో పోస్ట్ పోన్ చేసుకుంది. అయితే ఆగస్టు 28న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ఈటా రిలీజ్ డేట్ ఇచ్చింది. శ్రద్ధా కపూర్ లీడ్ రోల్లో లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్లో ఈటా సినిమా తెరకెక్కుతోంది. చావా లాంటి పవర్ఫుల్ సినిమాలతో మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు లక్ష్మణ్ ఉటేకర్. ఈటా సినిమాని లావణి డాన్స్ తో మంచి పేరు సంపాదించుకున్న మరాఠీ ఆర్టిస్ట్ వీటాబాయ్ నారాయణ్ గోయంకార్ లైఫ్ స్టోరీ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమా పోస్ట్ పోన్ కానీ 21కే ప్రీపోన్ అయ్యే ఛాన్స్ కానీ ఉందని తెలుస్తోంది. ఇలా ఆగస్టులో పాన్ ఇండియా వైడ్ భారీ ఇంట్రెస్టింగ్ సినిమాలతో అటు బాక్సాఫీస్ కి ఇటు థియేటర్లకి బూస్టప్ ఇస్తుందని వెయిట్ చేస్తున్నారు అంతా.